నమస్కారం. బయట ఎండలు ఎలా మండిపోతున్నాయో మనం చూస్తూనే ఉన్నాం. హైదరాబాదు ఉక్కపోత, ఆ ట్రాఫిక్, వేడి ఇవన్నీ తలుచుకుంటేనే ఎక్కడికైనా వెళ్ళి ప్రశాంతంగా చల్లగా గడపాలనిపిస్తోంది కదూ. సరిగ్గా ఇలాంటి సమయంలోనే మనకొక అద్భుతమైన ప్రదేశం గుర్తుకొస్తోంది. అదే శ్రీధర్మపురి క్షేత్రం. అవును, ఈ వేసవి తాపాన్ని తీర్చి మనసుకు హాయినిచ్చే ఒక అద్భుతమైన ఆధ్యాత్మిక ఆశ్రయం గురించి ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం. అసలు మన సిటీ లైఫ్కి అక్కడ దొరికే ప్రశాంతతకి ఎంత తేడా ఉందో తెలుసా? ఒకవైపు రోజూ మనం చూసే ఆ రద్దీ, కాలుష్యం, విపరీతమైన వేడి, వీటన్నింటి మధ్య మనం ఎంత అలసిపోతామో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. కాని దానికి పూర్తి భిన్నంగా ఎటు చూసినా పచ్చని చెట్లు, స్వచ్ఛమైన గాలి, మనసుని కుదుటపరిచే చల్లని వాతావరణం శ్రీధర్మపురి క్షేత్రంలో మనకు స్వాగతం పలుకుతాయి. ఉరుకులు పరుగుల జీవితం నుంచి ఒక చిన్న బ్రేక్ తీసుకుని రిలాక్స్ అవ్వడానికి ఇంతకంటే మంచి చోటు ఇంకేముంటుంది చెప్పండి? ప్రాచీన కాలపు జ్ఞానం ఇప్పటి ఆధునిక ఆధ్యాత్మికతతో కలిస్తే ఎలా ఉంటుందో తెలుసా? అక్కడి అద్భుతమైన గోపురం, శిల్పకళ, దాని చుట్టూ విరబూసిన అందమైన బోగంవిల్లా పూల మొక్కలు చూస్తే మనకే అర్థమైపోతోంది, ఇది కేవలం ఒక కట్టడం మాత్రమే కాదు సుమా, ఒక సజీవమైన ఆధ్యాత్మిక అనుభూతి. ఆ ప్రాంగణంలో అడుగుపెట్టగానే ఏదో తెలియని ఒక పాజిటివ్ ఎనర్జీ మనల్ని ఆవహిస్తోంది. ఇంకో ముఖ్యమైన విషయం ఏమిటంటే, ఇది కేవలం చూసి ఆనందించే పర్యాటక ప్రదేశం మాత్రమే కాదు, మన సనాతన ధర్మానికి, వేద సంప్రదాయాలకు ఒక సజీవ సాక్ష్యం. మన భారతీయ సంస్కృతిని, వైభవాన్ని కళ్లకు కట్టినట్లు చూపే ఒక అద్భుతమైన వేదిక. ప్రాచీన కాలం నాటి ఆచారాలను కనుమరుగవ్వకుండా కాపాడుతున్న తీరు నిజంగా అభినందనీయం. ధర్మం గురించి, మన మూలాల గురించి తెలుసుకోవాలనే ఆసక్తి ఉన్న ప్రతి ఒక్కరికీ ఇది ఒక గొప్ప అవకాశం. ఈ క్షేత్రం యొక్క అసలు ఉద్దేశ్యాన్ని ఒక్క వాక్యంలో చెప్పాలంటే, ఇక్కడ జరిగే ప్రతి అనుభవం మనల్ని ప్రశాంతతకు, భక్తికి మరియు అంతర్గత మేల్కొల్పుకు చేరువచేస్తుంది. ఎంత అద్భుతమైన మాట కదూ! ఆ పవిత్ర స్థలంలో మనం గడిపే ప్రతి క్షణం మనలో నిద్రాణమయమున్న భక్తిభావాన్ని తట్టిలేపుతుంది. ఇదొక సాధారణ దర్శనం కాదు, మనల్ని మనం కొత్తగా పరిచయం చేసుకునే ఒక మధురమైన ప్రయాణం. ఇక ఇక్కడ జరిగే ఆధ్యాత్మిక కార్యక్రమాల గురించి చెప్పాలంటే మాటలు చాలవు. ప్రతిరోజూ జరిగే నిత్య హోమం వల్ల అక్కడి వాతావరణమంతా ఎంతో పవిత్రంగా మారిపోతుంది. నిత్య పూజలు, పండితుల ప్రవచనాలు, అలాగే ఎన్నో సాంస్కృతిక కార్యక్రమాలు మనసును పూర్తిగా దైవం వైపు మళ్లిస్తాయి. విశేషమేమిటంటే, ఈ కార్యక్రమాలను ఎలాంటి ఇబ్బంది లేకుండా వీక్షించడానికి వీలుగా లోపల మరియు బయట విశాలమైన సభామండపాలు కూడా ఉన్నాయి. ఇది భక్తులకు చాలా సౌకర్యవంతంగా ఉంటుంది. భక్తితో పాటు సేవాభావం కూడా ఇక్కడ అడుగడుగునా కనిపిస్తుంది. చల్లని, ప్రశాంతమైన మెడిటేషన్ సెంటర్లో కాసేపు ధ్యానం చేస్తే ఆ కిక్కే వేరు, మనసుకు భలే హాయిగా ఉంటుంది. అలాగే మన గోశాలలో గోసేవ చేస్తూ ఆ మూగజీవాలతో గడపడం మరో మధురానుభూతి. దీనికి తోడు నిత్య అన్నదానంలో పాలుపంచుకుని తోటివారి ఆకలి తీర్చడంలో దొరికే ఆత్మసంతృప్తి, అబ్బా, దాన్ని మాటల్లో చెప్పలేం, స్వయంగా అనుభవించి తీరాల్సిందే. అసలు ఒక రోజంతా ఇక్కడ గడిపితే ఎలా ఉంటుందో జస్ట్ ఒక్కసారి ఊహించుకోండి. ముందుగా వివిధ దేవతామూర్తుల దర్శనం చేసుకుని, ఆ తర్వాత ధ్యాన కేంద్రంలో కాసేపు మనసును ప్రశాంతంగా ఉంచుకోవడం, అటునుంచి గోశాలకి వెళ్లి స్వయంగా గోసేవ చేయడం, మధ్యాహ్నం నిత్య అన్నదానంలో మహాప్రసాదాన్ని స్వీకరించడం, ఇవన్నీ పూర్తయ్యాక విశ్రాంతి తీసుకోవడానికి అక్కడే ఉన్న ఆధ్యాత్మిక బసను ఉపయోగించుకోవడం. నిజంగా ఇదొక పరిపూర్ణమైన ప్యాకేజ్ లాంటిది కదా. మరింతటి అద్భుతమైన ప్రదేశం ఎక్కడుందబ్బా అని ఆలోచిస్తున్నారా? ఎక్కడో కిలోమీటర్ల దూరం వెళ్లాల్సిన పనిలేదు. మన హైదరాబాద్ నగరంలోనే మియాపూర్లోని దీప్తి శ్రీనగర్ కాలనీలో ఉంది. ఎంత రద్దీగా ఉండే సిటీ నడిబొడ్డునా ఇలాంటి ప్రశాంతమైన, చల్లని వాతావరణం దొరకడం నిజంగా మన అదృష్టం. దైవత్వాన్ని అనుభూతి చెందడానికి, మన సంప్రదాయాలను స్వయంగా చూసి ఆనందించడానికి కుటుంబ సమేతంగా వెళ్లాల్సిన ప్రదేశమిది. ముగించే ముందు ఒక చిన్న మాట. ఈ ఎండాకాలంలో కేవలం శరీరానికే కాకుండా మన మనస్సుకు కూడా చల్లదనాన్నిచ్చే ఇలాంటి ఒక అద్భుతమైన ఆధ్యాత్మిక ప్రయాణానికి మనం సిద్ధంగా ఉన్నామా? ఖచ్చితంగా ఉండాలనే నేనంటాను. ఆ రోజువారీ బిజీ లైఫ్కి ఓ చిన్న బ్రేక్ ఇచ్చి శ్రీధర్మపురి క్షేత్రం వైపు అడుగులు వెయ్యండి. ఆ ప్రశాంతతను మీరే ఆస్వాదిస్తారు. మరి ఇలాంటి మరో అద్భుతమైన విషయంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.